సార్ వాళ్ళకి సారీ చెప్పు. సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సార్ తన సారీని యాక్సెప్ట్ చేయండి సార్. మీరు కనుక మా మేనేజ్మెంట్కి ఇతను ఇలా చేశాడని మీరు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే మా ఇద్దరు ఉద్యోగాలు పోతాయి సార్. సరే సరే, ఈసారి నుంచైనా రెగ్యులర్ వెయిటర్ని పంపించండి. ఇలాంటి కొత్త వాళ్ళని మాలాంటి విఐపి కస్టమర్స్ దగ్గరికి పంపించొద్దు. సారీ సార్, పద వెళ్దాం. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నేను విన్నాను. నువ్వు కెమెరాలో రికార్డ్ చేసావు కదా? కరెక్ట్గా రికార్డ్ చేశాను సత్య. సరే, వాళ్ళకి అనుమానం రాకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ముందు బట్టలు మార్చుకుందాం, పద. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. మీరు ఐస్ క్యూబ్స్ ఎప్పుడో చెప్పారు, కానీ షార్టేజ్ వల్ల లేట్ అయింది. ఏమనుకోవద్దు. అదేంటి ఈరోజు నువ్వు డ్యూటీకి రాలేదని చెప్పారు? నేను డ్యూటీకి రాకపోవడం ఏంటి సార్? మీరు వచ్చారని కింద చెప్పగానే చాలా అలర్ట్ అయిపోయి మీకోసం ఇవి తీసుకొచ్చాను సార్. మరి ఇందాక వచ్చిన వెయిటర్ ఎవడో? సార్, ఈ రూమ్కి నేను తప్పించి ఇంకా వేరే వెయిటర్స్ ఎవరు రారు సార్. వాట్? ఏమండి, ఇక్కడేదో జరుగుతుందండి. అవును, ఇందాక వచ్చిన వెయిటర్ ఉద్దేశం వేరు, వాళ్ళు వచ్చిన పర్పస్ వేరు. వాళ్ళు వెయిటర్స్ అనుకుని నేను మొత్తం వాగేశానే. ఇంకా ఏంటి చూస్తున్నారు? పదండి, వెతుకుదాం. పదండి పదండి పదండి. ఎటలర్ వీళ్ళు? సత్య, వీళ్ళేంటి ఏదో పోగొట్టుకున్నట్టు అంతలా వెతుకుతున్నారు? వాళ్ళకి మన మీద అనుమానం వచ్చినట్టుంది. మనం వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి. మనం బయటికి వెళ్ళాలంటే వాళ్ళ ముందు నుంచే వెళ్ళాలి కదా సత్య. ఎలా వెళ్తాం? ఎలా అయినా సరే జాగ్రత్తగా ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి. నీ దగ్గరున్న వీడియో ఎవిడెన్స్ జాగ్రత్త. ఇక్కడున్నాయి. మరి ఇప్పుడు ఎలా బయటికి వెళ్దాం? నేను ఒక పని చేస్తాను. ముందు నేను వెళ్ళి వాళ్ళని డైవర్ట్ చేస్తాను. నువ్వు జాగ్రత్తగా బయటికి వెళ్ళిపో. అమ్మో వద్దు, నువ్వు దొరికిపోతావు. నేను దొరికిపోను, నేను తప్పించుకుంటాను. కానీ నువ్వే వాళ్ళ నుంచి తప్పించుకోలేవు. అందుకే నేను వాళ్ళని డైవర్ట్ చేస్తాను. వద్దు సత్య, రిస్క్ ఎందుకు? నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. కృష్ణ, నా మాట విను. నేను వాళ్ళని డైవర్ట్ చేస్తాను. నువ్వు జాగ్రత్తగా వచ్చి ఇంకేం మాట్లాడుకో. నేను వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపో. ఆగండ్రా! ఆగో! పట్టుకోండి. త్రిపుర, ఎక్కడికి వెళ్ళావమ్మా? చిన్న పనుండి బయటికి వెళ్ళొచ్చాను అత్తయ్య. అక్క, ఏంటింత కంగారుగా ఉన్నావు? కంగారా? అదేం లేదు గాయత్రి, నేను మామూలుగానే ఉన్నాను. అవును, తోటమాలి కిట్టయ్య ఏమైనా వచ్చాడా? రాలేదమ్మా. అతని గురించి నేను ఇంతకటి నుంచి చూస్తున్నాను. బయట పనులేం చేయలేదు. లహరి పాపని వదిలేసి ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఇందాక పాప ఏడుస్తుంటే నేనే పాపకి పాలు పట్టి కాసేపు ఆడించొస్తున్నాను. కృష్ణ అక్కడి నుంచి తప్పించుకుని ఇక్కడికి రాలేదంటే వాళ్ళకి దొరికిపోయాడా ఏంటి? పెద్దమ్మా, ఆర్ఎస్ ఇండస్ట్రీస్ చైర్మన్ వస్తున్నారు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో టైప్ అయిపోలేదునా?
లేకపోతే అతను మన కంపెనీలో పెట్టే ఇన్వెస్ట్మెంట్ని వేరే చోట ఇన్వెస్ట్ చేయడానికి ఎంక్వైరీ చేస్తున్నాడని తెలిసింది. వదినా, ఇంత మంచి ఆపర్చునిటీని మనం కోల్పోతే మనకంటే పిచ్చోళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. ఈ రోజు ఎలాగైనా సరే ఆ సంతకాల కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందే. ఈ రోజు ఎలాంటి అవంతరాలు లేకుండా ఈ సంతకాల కార్యక్రమం ముగిసిపోతే మంచిది. ఇప్పుడు ఈ సంతకాల కార్యక్రమాన్ని నేను ఆపలేను. పనికి వ్యతిరేకంగా నిలబడితే వాడు నాకిస్తానన్న డబ్బులు ఇవ్వడు. కానీ ఈరోజు సంతకాల కార్యక్రమం అయిపోతే అక్కడ చాలా మంది కార్మికులు నష్టపోతారు. ఈ కుటుంబం కూడా చాలా నష్టపోతుంది. ఆర్ఎస్ ఇండస్ట్రీ చైర్మన్ చేస్తున్న పెద్ద కుట్ర గురించి నేను మామూలుగా చెప్తే వీళ్ళు వినరు. ఏదైనా సరే ఆ సాక్ష్యం కావాలి. ఆ సాక్ష్యం కావాలంటే కృష్ణ ఇక్కడికి రావాలి. ఈ కృష్ణ ఎక్కడున్నాడో ఏంటో. ఒరే పని, ఆ చైర్మన్ వాళ్ళ వైఫ్ ఇద్దరు వస్తున్నారా? వదినా, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ సంతకాలు అయిపోవాలి. అలాగే ఫణి. హాయ్ సార్. హాయ్ ఫణి. రండి రండి. ఈ రోజైనా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సంతకాలు అయిపోతాయి కదా? ఖచ్చితంగా సంతకాలు అయిపోతాయి సార్. మీ కంపెనీతో టైఅప్ అవడం కోసం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈగర్లీ వెయిటింగ్ సార్. రండి. సరే పదండి. మేడం. ఫణి, వీళ్ళు మీ కంపెనీలతో టైఅప్ అవ్వడానికి రావట్లేదు. మీ నుంచి ఆ కంపెనీలని అక్రమంగా లాక్కోవడానికే వస్తున్నారు. ఈ కుట్ర నీకు చెప్పాలంటే నా దగ్గర సాక్ష్యం ఉండాలి. లేకపోతే నా మాట చెల్లదు. వాళ్లతో టైఅప్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్న ఫణి నా మీద కోప్పడతాడు. ఇప్పుడెలా? పెద్దమ్మా, మొదటి సంతకం మీరే పెట్టండి. ఏంటక్కా అలా చూస్తున్నావు? సంతకం పెట్టు.